ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు జూలై 26వ తేదీ 2025 సంవత్సరం, శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను. అవును ప్రభా, నిన్ను ఆశ్రయించాను ప్రభా. అల్పుడిని, మట్టివాడిని, పురుగు వంటి వాడిని. నన్ను నీవు జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని ప్రభా. అయా స్తోత్రం ప్రభా. నీవు గొప్ప దేవుడివి ప్రభా, నిజమైన దేవుడివి ప్రభా. అయా దేవుడంటే నీవు మాత్రమే ప్రభా. నీవు సర్వశక్తిమంతుడివి. మనం కొరింథీలో ఒక మాట చదువుకుంటాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొనేను. నేను చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పుడు ఈ పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు స్టోరీ ఏదో చదువుకున్నప్పుడు ఆ పిల్లవాడారే నువ్వెంతరా బుడ్డోడివే అని ఆ బాలచంద్రుడిని కొందరు స్త్రీలు తోలనాడినప్పుడు, మిరియం ఎంత దాని కారం ఎంత అంటే, నేను బుడ్డోడిని అనుకుంటున్నావా? మిరియాలు అంటాం చూడండి, అందులో ఒక మిరియపు గింజ. మిరియం ఎంత దాని కారం ఎంత, అది కారంగానే ఉంటుంది కదా. ఆ మాట నాకు గుర్తు వస్తుంది. మా అన్నదమ్ములలో మేము ముగ్గురులో నేను చివరి వాడిని, అంటే ఆఖరి వాడిని లేదా చిన్నవాడిని. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము చాలా చిన్న దేశం. బహుశా మన ఆంధ్ర రాష్ట్రం కంటే అంత ఉంటుంది అని అన్నట్టుగా విన్నాను. మరీ లోతుకి వెళ్ళను. జ్ఞానులను, వీడు మహా తెలివితేటలు గలవాడు, ఉన్నత చదువులు చదువుకున్నోడు, ఆజానుబాహుడు, బలవంతుడు అని అలాంటి వాళ్ళని దేవుడు తన సేవకి ఎన్నుకోలేదు. అంతే. అవునండి, నేను డిగ్రీలు ఏమీ చదవాల. 7వ తరగతి కూడా డిస్కంటిన్యూ చదివాను. అంటే డిస్కంటిన్యూ అంటే 6వ తరగతి పూర్తిగా చదివి 7వ తరగతి అత్యవసర మార్కులతో ఒక మోస్తరుగా చదివాను. అది పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అన్నట్టు కాని పరిస్థితుల్లో నేను చదువు మానుకున్నాను. అయితే నేను పేదవాడిని అని నువ్వు బాధపడ మాకు. పేదవాళ్ళ గురించి బైబిల్లో ఎన్నో ప్రాధాన్య విషయాలు ఉంది. ఇప్పుడు నా మట్టుకు నాకు సొంత ఇల్లంటూ లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాను మొదటి నుండి. ఆస్తిపాస్తులు లేవు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం ఇలాంటి విషయాలు చూసుకుంటూ వెళితే మహాబలసూరుడు, రాజుల గ్రంథం అనుకుంటా, నయమాను కుష్ఠవ్యాధిగ్రస్తుడు అని మీ అందరికీ తెలుసు. నేను కథ చెప్పట్లా, దేవుని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నయమాను బల పరాక్రమవంతుడు, సైన్యాధిపతి. అలాంటి వాడికి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక చిన్న పిల్ల, దాసి పిల్ల, ఆ పిల్ల సువార్త చెప్పింది. అమ్మా,
అయ్యగారు పలానా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆయనకి సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అని. చూడండి, అందుకే పెట్ట కొంచెం కూత ఘనం అంటారు. ఆ చిన్నపిల్ల మాటని ఆ ఇంటి యజమానురాలు తన భర్తకి చెప్పింది. అతను ఇక మారు మాట్లాడకుండా, మొత్తానికి దాన్ని వివరణగా వెళ్ళాలంటే ఉపోద్ఘాతం అవుద్ది కాబట్టి చెప్పను, మారు మాట్లాడకుండా ఆగమేఘాల మీద వెళ్ళాడు. ఆ తర్వాత తెలుసు కదా, 7 మార్లు యోర్దానులో మునగడం, స్వస్థత పొందడం అంతా. ఇంకా వివరంలో వెళ్తే దీని మీద ఒక గంట ప్రసంగించవచ్చు. ఒక చిన్న పిల్ల నోటి నుండి వచ్చిన మాట వల్ల, దేవుడిచ్చిన జ్ఞానం వల్ల ఆ పిల్ల మాట్లాడింది. ఆ మాట వల్ల నయమాను కుష్టు తొలగిపోయి స్వస్థత చేకూరింది. అలాగే అరణ్యంలో వేలాది జనాలు, అరణ్యంలో పలకరిస్తే దిక్కుమొక్కు ఉండదు. ఏదైనా కొనుక్కుందామంటే కూడా అమ్మకాలు, అంగడీలు, దుకాణాలు ఏవి ఉండవు. అలాంటి అరణ్యంలో ఒక చిన్న పిల్లవాని దగ్గర, మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందా తినటానికి అనే ప్రశ్న తలెత్తినప్పుడు, ఈ చిన్నవాని దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని చెప్పగానే మన దేవుడు వాటిని తీసుకొని ఆకాశం వైపు చూచి ప్రార్థన చేసి దాన్ని పంచగా, ఇక మీకు తెలుసు అదంతా, 5,000 మంది కంటే ఎక్కువ తిన్న తర్వాత 12 గంపలు మిగిలిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక బొడ్డోడు, చిన్నోడు. అదేవిధంగా ఈ జాలరుల్ని, అపోస్తులు అంటే ఎవరండి? పిలువబడ్డవాళ్ళు. జాలరులు వాళ్ళు నిషాని అంటే బొట్నవేలి ముద్ర వాళ్ళు, చదువు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు మనుషులు పట్టే జాలర్లుగా ఎన్నుకున్నాడు. అందరినీ కాదు, కానీ ఎందరో ఈరోజు లోకంలో నేను అపోస్తులుడను. ఆ రోజుల్లో అపోస్తుల దగ్గర నీకు ఇవ్వటానికి వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ యేసునామంలో నేను స్వస్థపరుస్తున్నాం అని చెప్పారు. అది ఒకటిసారి గుర్తుపెట్టుకోండి. అందుకే బీదల్ని కానీ చిన్న సేవకుల్ని కానీ చిన్న చూపు చూడకండి. మీకు కార్లు, అపార్ట్మెంట్లు, ఆస్తులు, పొలాలు, స్థలాలు ఇవన్నీ ఉన్నా కూడా బీదల్ని మరవమాకండి. బీదల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పేటలో ఈ ఆలోచన చాలా. ఎవరైనా అద్దెళ్లలో ఉంటే ఈ సొంత ఇళ్ళు గల క్రైస్తవులే, అదిగో పలానా వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నారే వాళ్ళు అని చాలా చులకనగా, చీపుగా మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. మరి దేశం గొడ్డుపోయిందా? మోషేని, నేను మా నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని అన్నట్టుగా మోషే చెప్తే అతన్నే తాను ఎన్నిక చేశాడు దేవుడు. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను చిన్నవాడిని, నేను పనికిమాలిన వాడిని అని నిన్ను నీవు తక్కువ చేసుకోమాకు. ఓ దైవ సేవకులారా, మీలో ఎవరైనా నేను బీదవాళ్ళని, ఈ మధ్య సేవలో వచ్చాను, నాకు కనీసం సొంత మైక్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు అని కానీ, సొంత ఇల్లు లేదని కానీ బాధవద్దు. మన పౌరస్థితి పరలోకమందుంది. మరి ఆ చిన్నపిల్ల ద్వారా స్వస్థత పొందిన నయమాను, ఆ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పైగా ఆహారంగా పంచబడ్డానికి కారణం ఆ పిల్లవాడు. అంటే దేవుని మహిమ మొదటిదే. ఇలాగ చెప్పుకుంటూ పోతే కొల్లలుగా ఉన్నాయి. అదేవిధంగా ఒక్క అగ్గిపుల్ల దహించు అగ్నిగా మనం మారాలంటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలంటే
ఒక్క అగ్గిపుల్ల చాలండి పెద్ద గడ్డివాముని తగలబెట్టడానికి. అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎప్పుడు ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి. కష్టాలు కలకాలం ఉండవు. కష్టాలంటే అది ఒక శోధన. దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళడమే సేవ. ఇది మరీ భయంకరమైన రోజులు, దినములు చెడ్డవి గనుక ఆ సమయమందు మనం దేవునితో దేవునిలో ఉండాలి, దేవునికి సాక్షిగా కొనసాగాలి. అలాగే బాలుడు వాడేమో ఓ పెద్ద భూత ఆకారం. అటువంటి గొల్యాతుని ఒక చిన్నవాడు, వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరు? దావీదు చిన్నవాడు. కత్తులు, కటారులు, బరిసెలు, ఈటలు, డాళ్ళు ఏం పట్టుకెళ్ళా వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ బొడ్డోడివి నువ్వు నాతో యుద్ధానికి అని వేళాకోళం చేశాడు గొల్యాతు. అరే నేను కుక్కనా? నా మీద యుద్ధానికి రావడానికి కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర పట్టుకుని వాడి నోటితో వాడే అన్నాడు. ఎవరు? గొల్యాతు. కానీ ఈయన కత్తులు, గదలు, ఈటలు, బరిసెలు ఏమి పట్టుకెళ్ళా. 5 నున్నటి గులకరాళ్ళు పట్టుకెళ్ళి ఒక్క గులకరాయి యేసునందు విశ్వాసంతో ఒక్క గులకరాయి పెట్టి ఫ్యాట్ మని కొట్టాడు. దెబ్బకి వాడు చచ్చి ఊరుకున్నాడు గొల్యాతు. అందుకని నేను చిన్నవాడిని, నేను తక్కువ వాడిని అని నీవు ఏమో 40 సంవత్సరాల వరకు దేవునికి ఆమడ దూరంలో ఉన్న నేను లోకస్తుడుగా స్ప్రే పెయింటర్గా పనిచేస్తూ ఎప్పుడు సంపాదిద్దామా, ఏం సంపాదిద్దామా అనే ఆలోచనలో నా శరీరాన్ని సంతృప్తి పరచుకోవటానికి జరదా కిళ్ళీలు, సిగరెట్లు, సినిమాలు ఇవన్నీ చూసుకునే నన్ను ఒక పనికి మాలినవాడిని చెప్తున్నాక మొదటి నుండి నేను తెలివి అయినవాడిని కాదు, జ్ఞానం లేదు. అలాంటి నన్ను 1996 నుండి దేవుడు అంచెలంచెలుగా వాడుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి నాకు కడుపులు నొప్పి వస్తుంది, ప్రార్థన చేయలేను ప్రభా, అబ్బా కాళ్ళు చేతులు లాగుతుంది ప్రభా అనుకునే పరిస్థితి లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు. ఆ దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అమ్మ కడుపులో నేను పిండమై ఉన్నప్పుడే ఆయన నన్ను ఎరిగి ఉన్న దేవుడు, నన్ను ఏర్పాటు చేసిన దేవుడు. ఆ దేవుడికి నేను ఎంతో రుణస్థుడినై ఉన్నాను. సేవలో కొత్తగా ఉన్న సేవకులారా, మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇవన్నీ తెలియదని కాదు, కానీ నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ముందుకు సాగడమే. యేసు అనగా రక్షకుడు. ఇది మరీ భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ చూసినా యేసుకి వ్యతిరేకంగా యేసుని తిట్టేవాళ్ళు, బైబిల్ని తగలబెట్టేవాళ్ళు, క్రైస్తవుల్ని హింసించేవాళ్ళు బయలుదేరిన భయంకర స్థితిలో ఉన్నాం. అయినా సరే వాటి వైపు చూడకుండా యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, హోసన్నా జయమే. కాబట్టి నువ్వు లోకస్తులుగా ఉన్నవాళ్ళైనా సరే ఏమో ఎవరిని ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలియదు. నాకు ఒకటి బాధ ఏంటంటే, అపోస్తులని బాగా ధనవంతులందరూ నేను అపోస్తులుడైన ఫలానా అపోస్తులుడైన అందరినీ అనట్లా. కొందరు అపోస్తులకి అర్హత లేని వాళ్ళు కూడా ఒక 6 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఒక ఆయన నిలబడ్డప్పుడు ఒక అపోస్తులుడు విజయవాడలో
ఆయన వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు, జనాన్ని నీ ఆధ్వర్యంలో సేవకులందరినీ గ్యాదర్ చేయి, వాళ్ళ తరపున నీకు మొట్ట చెప్తాను, వాళ్ళకి ఎంత ఇచ్చుకుంటావో నీ ఇష్టం అన్నాడు. తీరా అది ఫెయిల్ అయిపోయింది. అపోస్తలుడు అంటే ఓ మాట అంటే ఫలించాలి, ఇదండి. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు, మనం చిన్నవాళ్ళం, ఆయన ఎదురుగా ఒక నలుసుల వంటి వాళ్ళం అయినా సరే ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంత వయసులో ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నా, అయినా సరే ఉదయం 3 గంటలకి లేచి 1 గంటకు పైగా, లేదా సరిగ్గా 5ంటికి అలారం పెడతా, ఆ టైం నుండి 1 గంటకు పైగా నేను ప్రార్థనలో ఉంటాను. అది మన బాధ్యత. వీలైనంత వరకు మంచి చేయండి, చెడుకి దూరంగా ఉండండి. మా పిల్లలు అన్నారు, నానా ఇది ఇక వీడియోలు యూట్యూబ్లో పెట్టడం అవసరమా, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు అప్లోడ్ చేయించుకుంటున్నావు అని. సరేనమ్మా, 1222 వీడియోలు అయిపోయిన తర్వాత మానేస్తాను. దేవుని చిత్తమైతే చెప్పలేను, ఇంకా ఆయన నా చేత చేయిస్తాడేమో, నా స్వబుద్ధి కాదు, దేవుని చిత్తమే జరుగునుగాక. స్వర్ణలత గారి కోరిక దేవుడు తీరుస్తాడు. మైపూడి కృప ఆమె కోరికలన్నీ నెరవేరుస్తాడు. నిమ్మికి శాశ్వత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, భవిష్యత్తును ఇచ్చే దేవుడు. గోపు నాగేశ్వరరావు గారి కుమారుడు సూర్యకు తగిన కాలమందు యోగ్యురాలైన అమ్మాయితో పెళ్లి చేసే దేవుడు. మంటి మురళి ఎందరికో లోన్లు ఇప్పించాడు, వాళ్ళు ఈఎంఐ కట్టట్లేదు, వాళ్ళంతటా వాళ్లే కట్టాల్సిన ఈఎంఐలు మురళికి కట్టేటట్టు దేవుడు చేయగలడు. కవిత మంజుష, ఆ బిడ్డ కోరినవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. శాంతికి ఇబ్బందికరమైన జీవితం నుండి విడుదల చేసి దీవెనకరమైన జీవితంలో నడిపిస్తాడు. పేరుపోగు రత్నం, అతనిలోని బాధలు, రోగాలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు ఎవరైనా సరే తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కానీ నాకు ఒక బాధగా ఉంది, నేను ఇక నా దేవుడిని, నా క్రైస్తవుల్ని, సేవకుల్ని ఎవరైనా అంటే తట్టుకోలేని పరిస్థితి నాకుంది. నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ మధ్య ఒక వీడియో చూశాను, అందులో బైక్ మీద కొందరు మతోన్మాద యువకులు, క్రైస్తవులు, సేవకులు యేసు రక్తమే జయం అని స్వార్థ ప్రకటించుకుంటూ నడిచి వెళుతుంటే వాళ్ళ వెనకాల వెళ్ళి అలా చేయటానికి వీల్లేదు, రాముడు అతనికి జై కొట్టాలంట. ఏమంటే హిందువులందరినీ నేను అనట్లా, అలాగే క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఒక మాట అంటాను, రాముడు దేవుడా? రాముడు దేవుడైతే జటాయువు అనే పెద్ద పక్షిరాజు మరణావస్థలో ఉండి రాముడు తన భార్య ఎక్కడుందా ఏంటని వెతుకుతుంటే నీ భార్యను ఫలానా రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని చెప్పి చనిపోయింది. మరి ఆయన దేవుడా చెప్పండి? తన భార్య ఆమెను తాను దక్కించుకోవడం కోసం బద్ధ విరోధులుగా ఉన్న తోడబుట్టిన అన్నదమ్ములు వాలి సుగ్రీవుల్ని యుద్ధం చేయమని చెప్పి చెట్టు చాటు నుండి వాలిని చంపినవాడు. దేవుడు మహాపరాక్రమవంతుడై ఉండాలి కదా, మరి చెట్టు చాటున వాలిని చంపి సుగ్రీవుడికి సహాయం చేశాడు. అతను దేవుడు ఎలా అవుతాడండి? నేను హిందువుల్ని కించపరచడానికి కాదు, రాముడికి జై కొట్టమని నిర్బంధం చేస్తున్నారే, బొట్లు పెడుతున్నారే, వాళ్ళకి ఈ ప్రశ్న అడుగుతున్నాను. క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టమాకండి, సువార్త పత్రికలు బైబిల్ని తగలబెట్టమాకండి. ఈ మధ్య మన దేశంలో ఏంటంటే దేనికంటే క్రైస్తవ్యానికి ప్రాధాన్యత లేదు, కానీ
రేణుకా ఎల్లమ్మ ఆవరించిందని ఓ స్త్రీ ఆమె పబ్లిసిటీ చేసుకుంటుంటే ఫేకులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రేణుకా ఎల్లమ్మ అంట, ఆమె ఏది చెప్పినా జరుగుద్దంట, పూనకం వస్తుందంట. ఇంకొక మంత్రగత్తె బామ్మ, ఆమె ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ ఆమె మీద వచ్చి మాట్లాడుద్దంట. ఈ బాబాలు అందుకే కల్కి భగవాన్ అని దేవుడిని చెప్పుకున్న ఆయన భార్య, అది ఒక సీజను, వాళ్ళ కుమారుడు పృథ్వీరాజో ఏదో ఉంది, ఆయన దేవునికి సాక్షిగా తిరుగుతున్నాడు. కాబట్టి మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ఏది చేసినా కూడా శాపగ్రస్తులవుతారు. ఈ రోజు వరకు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చిన నా దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిశ్చయంగా దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచడమే కాకుండా మీ ప్రతి అవసరం నెరవేర్చాలని యేసు నామంలో ప్రార్థించి మిమ్మల్ని దీవిస్తున్నాను. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.